ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్‌కి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. వాళ్ళు మైనారిటీ కింద వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా మన వాళ్ళు ప్రోత్సహిస్తానే ఉంటారు గానీ, హిందూస్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు లేక ముగ్గురు ముద్దు అనేసి స్లోగన్స్ అవి పెట్టి హిందూస్‌ని కంట్రోల్ చేసేశారు. ముస్లిమ్స్‌ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడవనప్పుడు వాళ్ళని వేరే చోటకి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా! మన ఇండియాలో ఉంటూ ఎందుకు రూల్స్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు? వాళ్ళకెందుకు అంత వెసులుబాటు ఇచ్చాం మనం? గుడ్ క్వశ్చన్. చాలా మంది అడిగారు ఇట్లాంటి ప్రశ్నలు. నేను ఇక్కడ కాదు, పార్లమెంట్లో అడిగారు, పబ్లిక్ మీటింగ్స్లో అడిగారు. మీరు ఒక దేశంలో ఉన్నప్పుడు మీరు హక్ అని ఒక సినిమా వచ్చింది, మీరు చూడాల్సింది, చాలా మంచి సినిమా. షాబాను కేసు మీద ఉంది. దాంట్లో ఫైనల్ జడ్జ్మెంట్ రీడ్ చేసుకుంటా సుప్రీంకోర్టులో ఆ రోజు చంద్రచూడ్ గారు చేశారు. ఇప్పుడు ఉన్న చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ ఉండట, కానీ ఇంకో జడ్జ్ పేరు చూపించారు. ఆ సుప్రీంకోర్టు జడ్జి ఈ జడ్జ్మెంట్ 125 ఐపీసీ కింద రీడ్ చేసుకుంటా దట్ ముస్లిం పర్సనల్ లా మీరు దీంట్లో తీసుకురాకండి. మీ పర్సనల్ లా పెళ్లి, డివోర్స్, అడాప్షన్ అండ్ ఇన్హెరిటెన్స్, ఈ 4టికి కామన్ సివిల్ కోడ్ కావాలి. దట్ ఇస్ కాల్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అందరికి ఒకటే చట్టం. ఎందుకంటే మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టం ఎందుకు? రిజర్వేషన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ, ఓబీసీ కానీ, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాస్, అంతా సపరేట్ రిజర్వేషన్స్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చారో అది ఇస్తున్నారు. కానీ ఇదే అంబేద్కర్ గారు చెప్పిన మాట ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు అని రాశారు కూడా డీటెయిల్గా, దట్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్ నాట్ అలౌడ్. రేపు మీరు ఇప్పుడు పార్సీస్, జైన్స్ కంటారు, వాళ్ళు మైనారిటీస్ కింద వస్తారు. వాళ్ళు మైనారిటీస్ అనేది నాట్ ఓన్లీ ముస్లిమ్స్, కానీ మన దేశంలో ఏమైందంటే ముస్లిమ్స్ తీసుకెళ్ళిపోయారు మొత్తం హక్కులని. ఇప్పుడు మీరు చెప్పినట్లని 6 మంది పిల్లలు ఉంటే రేషన్ అంతా ఎక్కువ వస్తుంది వాళ్ళకి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద లాజిక్? మీరు మా హిందూ పాపులేషన్ చూడండి, భారతదేశం తగ్గి వస్తుంది. అదే టైంలో మీరు కేరళ తీసుకోండి, నేను కేరళ నుంచే కదా, కేరళలో సదర్న్ కేరళ అండ్ మిడిల్ కేరళలో పాపులేషన్ చాలా తగ్గింది. కేరళ పాపులేషన్ ఎప్పుడో ఇట్ హస్ గాన్ టు నెగటివ్. అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటాం మనం, ఫర్టిలిటీ రీప్లేస్మెంట్. అంటే చనిపోయే వాళ్ళకన్నా ఎక్కువ మంది పుడుతున్నారా లేదా? లేదు. ఎక్కువ మంది చనిపోతున్నారు, తక్కువ మంది పుడుతున్నారు. సో ఈ ఫర్టిలిటీ లెవెల్ ఇస్ డిక్రీజింగ్. తమిళనాడు కూడా ఆ స్టేట్కి వచ్చేసారు, తెలంగాణ ఇంకా బహుశా ఇంకా 10 yearsలో వస్తారు ఆ స్టేట్కి. కానీ అదే కేరళలో మలప్పురం డిస్ట్రిక్ట్ అని చెప్పి ఒక ముస్లిం డామినేటెడ్, వయనాడు పక్కన ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీ పక్కన సేమ్ 90% ముస్లిం పాపులేషన్. అక్కడ పాపులేషన్ 35% పెరిగింది. మిగతా కేరళ అంతా మైనస్కి వెళ్తే అది 30% పెరిగింది. ఎట్లా పెరిగిందండి? బికాస్ యు ఆర్ హ్యావింగ్ 5 children, 6 children. తో ఒక స్ట్రాటజీ అది. ఇది గజ్వాయ హింద్ అని చెప్పి ఒక పాత కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏదో ఒక రోజు భారతదేశంలో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఇస్లామిక్ స్టేట్. ఇస్లామిక్ స్టేట్ కావాలంటే మినిమం మీకు 30 నుంచి 30% పాపులేషన్ ఉంటే మీరు అయిపోతారు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ రిజల్ట్ రేపు వస్తుంది. ఈ ఎలక్షన్ రిజల్ట్లో కిషన్గంజ్ చెప్పి ఒక డిస్ట్రిక్ట్ ఉంది, దాంట్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 6 ముస్లిమ్స్ ఆర్ అండ్ మెజారిటీ. కొంత ఒకటైతే ఒక కాన్స్టిట్యున్సీ, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అయితే 60%, మిగతాలు 50, 40, 30 కన్నా ఇచ్చిన మీరు పైకి వెళ్ళిన రోజు అక్కడి నుంచి యూ విల్ కంట్రోల్ ద ఎలక్టరేట్. మీరు డిసైడ్ చేస్తారు ఎవరు ఎలక్షన్ గెలుస్తారని. ముస్లిమ్స్ విల్ డిసైడ్. దట్ ఈస్ వై బీహార్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ, 2 సంవత్సరాలు అయింది కూడా, ఒక రేడ్ జరిగింది. PFI, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బ్యాన్ చేసిన టెర్రర్ గ్రూప్ వాళ్ళ ఒక ఇంటి పైన దాడి చేస్తే వాళ్ళకి పెద్ద డాక్యుమెంట్ దొరికింది. దాంట్లో ప్రాజెక్ట్ 2047 అని ఉంది. ప్రాజెక్ట్ 2047 ఏంటి? 2047 అయ్యేదాకా భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా తయారు చేసుకోవాలి. ఆలోచించండి, సిరియా వాజ్ నాట్ అన్ ఇస్లామిక్ స్టేట్. లెబనన్ క్రిస్టియన్ స్టేట్ ఉంది, ఇప్పుడు కూడా 15% మంది క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. మిగతా అంతా ఇస్లామిస్ట్ అయిపోయారు. ఇరాక్, ఈజిప్షియన్ సివిలైజేషన్ అంతా మనకి చాలా స్ఫింక్స్ నుంచి మనం పిరమిడ్ చూసుకుంటూ వస్తున్నాం. ఇస్లామిస్ట్ ఎట్లా అయిందండి? యు టేక్ ఇరాన్ నుంచి వచ్చిన పార్సీసే కదా మన దగ్గర ఉన్నారు ఇండియాలో. జొరాస్ట్రియన్ అక్కడి నుంచి వచ్చింది కదా వాళ్ళు. ఇట్లాంటి చాలా దేశాలు కన్వర్ట్ అయిపోయారు, కంప్లీట్గా ఇస్లామైజ్ అయిపోయారు. మన దగ్గర వీఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ హోల్డింగ్ ఆన్. 5000 సంవత్సరాల కన్నా ఎక్కువ కంటిన్యూస్ సివిలైజేషన్ ఉన్న ఒక సిటీ వారణాసి, కాశీ. మిగతా అన్ని మీరు చూడండి, వరల్డ్ వైడ్ యూఫ్రటిస్ పక్కన ఉన్న అన్ని సివిలైజేషన్స్ పోయినాయి, నైల్ పక్కన ఉన్న మొత్తం సివిలైజేషన్స్ పోయినాయి. మనది ఒకటే మిగిలింది. వీఆర్ ద బల్క్ వాక్ ఆఫ్ దట్ అంటారు మన ఇంగ్లీష్లో. అంటే ఒక డ్యామ్ లాగా మనం పట్టుకుని నిలబడి ఉన్నాం మనం. దట్ హిందూ అని చెప్పక్కర్లేదు, బట్ వీఆర్ అన్ ఏన్షియంట్ సివిలైజేషన్. మనది 5000 సంవత్సరాల కన్నా పాత సివిలైజేషన్ మనది. మన దగ్గర మహాభారతం ఉంది, మన దగ్గర రామాయణం ఉంది, మన దగ్గర కురుక్షేత్రం ఉంది.
ఇట్లాంటి అన్ని చూసుకుంటే దట్ సివిలైజేషన్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. జై సాయి దీపక్ గారు చాలా బాగా మాట్లాడతారు. ఎప్పుడైనా ఒకసారి ఆయన హైదరాబాద్కి వచ్చి మీరు పిలిపించుకొని మాట్లాడాలి, తెలుగులో చాలా బాగా మాట్లాడదు, ఈజ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పుస్తకాలు కూడా అంతే, ఇండియా దట్ ఈస్ భారత్. మనం అర్థం చేసుకోవాలి, మన ఫిలాసఫీని అర్థం చేసుకున్నప్పుడే మన ఈ సెక్యులరిజం గురించి దీని గురించి చాలా మంది మీరు మాట్లాడుతూ చూస్తున్నారు. మీడియాలో కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటి లెఫ్టిస్ట్ వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అనేది ఏంటనేది కూడా తెలియదు వాళ్ళకి. బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా అర్థం చేసుకోరు. సెక్యులరిజం మన దేశంలో లేదు. వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ప్రియాంబుల్ తీసుకొచ్చి పెట్టారు, కానీ వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. వీఆర్ హిందుస్థాన్ అని ఎందుకు అంటారండి? పాకిస్తాన్లో చూడండి, పాకిస్తాన్ వాళ్ళు మనని ఇండియన్స్ అన్నారు ఎప్పుడు, హిందుస్థానీ అంటారు. హిందుస్థాన్ అంటే హిందువులు ఉన్న స్థలం. ఓకే, దట్స్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటండి? హిందూ స్టేట్ అని చెప్పట్లేదు, హిందూ రాష్ట్రం అని చెప్పట్లేదు. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫిలాసఫీ అలా. కానీ ఇక్కడ మీరేంటంటే మెయిన్లీ మనం ద ఓన్లీ సివిలైజేషన్ వేర్ మెజారిటీ వాళ్ళు రైట్స్ తక్కువ, మైనారిటీ వాళ్ళకి రైట్స్ ఎక్కువ. మీకు ఏ దేశంలో మీకు ఇది కనిపించదు. పాకిస్తాన్లో హిందువులకి ఏమైనా రైట్స్ ఉందా? నథింగ్. బంగ్లాదేశ్లో అయితే రోడ్లు బంగ్లాదేశ్లో రోడ్లు చంపేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా చూడండి, వాళ్ళు కంప్లీట్ వైప్అవుట్ చేసేస్తారు పాపులేషన్. మన దగ్గర ఒకటే మనం రెస్పెక్ట్ చేస్తాం ఇప్పుడు కూడా. ఎంతకాలం అంటే పుష్ బ్యాక్ జరిగినప్పుడు జరుగుతుంది, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అప్పుడు మాత్రం మాట్లాడుకుని మళ్ళీ హిందూ ముస్లిం భాయ్ అనుకుంటూ వాళ్ళ బిర్యానీలు మనం తింటూ వాళ్ళ బిజినెస్ ని మనం డెవలప్ చేస్తూ మన ప్రాణాలు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేసి రేపన్న రోజు పిల్లలు పుట్టకుండా వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ అందులో కలిపి పెట్టేసిన బిర్యానీలో మన వాళ్ళ పాపం తినేస్తూ నెక్స్ట్ జనరేషన్ కనుమరుగైపోయే ప్రమాద గంటికలు మోగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని మీద ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఏం మారాలి? శ్రీలంకలో ఒక బాంబింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. అబౌట్ 5-6 years అనుకుంటా, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. చర్చ్ బాంబింగ్ ఒకటి జరిగింది, చాలా మంది చనిపోయారు చర్చ్ లో. ఆ బాంబింగ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఒక ముస్లిం డాక్టర్ దొరికాడు, ఇట్లానే ముస్లిం డాక్టర్. ఆయన పట్టుకున్నారు. చేసింది వాళ్ళు ముస్లిమ్స్. అక్కడ ఇట్ వాజ్ అన్ ఇస్లామిక్ గ్రూప్ విచ్ క్యారీడ్ అవుట్ అటాక్. ఆయన్ని పట్టుకుంటే ఈ వాజ్ అ గైనకాలజిస్ట్. ఆ గైనకాలజిస్ట్ చెక్ చేస్తే ఆయన పేషెంట్స్కి అంతా ఆయన అబార్షన్ పిల్స్ ఇస్తుండే, వితౌట్ దెమ్ నోయింగ్ ఇట్. అది కొంతమంది తీసుకున్నారో తెలియదు, మనకు తెలియదు, కానీ ఇచ్చారు. దిస్ ఇస్ దేర్ ఇన్ ద ఒఫిషియల్ శ్రీలంకన్ రికార్డ్స్. మీరు వెళ్ళి చూసుకోవచ్చు, నేను మాట్లాడలేదు. మొన్న ఎవరో డిబేట్లో చెప్పినప్పుడు ఏదో ఇంగ్లీష్ ఛానల్, అప్పుడు నేను విన్నప్పుడు నేను కరెక్ట్ అని చెప్పి నేను వెళ్ళి చెక్ చేస్తే, బ్యాక్ చెక్ చేస్తే ఎస్, దట్ ఈస్ ద థింగ్ లైక్ దట్. సో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఈ అటాక్ జరిగిన తర్వాత మీరు చెప్పారు కదా, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే మీరు చెప్పినట్లు బిర్యానీ తీసుకొచ్చి వాడు మీరు డౌట్, వాడు టోపీ వేసుకున్నాడు, వాడు దీంట్లో ఏమైనా కలిపాడా? మీరు ఒక డాక్టర్ దగ్గర వెళ్తారు, ఆయన బోర్డు చూడంగానే అరే ఈరా నేను వెళ్ళంటే నేను వెళ్ళిపోతాను, ఇంకో డాక్టర్ అదే అంటారు. సో ఇమాజిన్ మీరే ఇప్పుడు ఆ మహబూబా ముఫ్తీ అంటుంది ఇది అంతా మా కోముని మొత్తం సత్యనాశ్ చేసేసారని, అంటే వాళ్ళ రిలీజియన్ని మీరే చేశారు కదండి, బయట నుంచి ఇంకొకటి చేయలేదు కదా. మీ వాళ్ళు బాంబు పెట్టారు, మీ వాళ్ళు అటాక్ చేయబోతున్నారు, మీ వాళ్ళు రిసిన్ తయారు చేస్తున్నారు, బయట నుంచి ఒక హిందువు చేయలేదు కదా ఇదంతా తీసుకొచ్చి. ఇది ప్రాబ్లం. ఒక్క కర్నల్ పురోహిత్ కానీ ఒక్క సాధ్వి ప్రజ్ఞ దొరకంగానే మీరు పండగ చేసుకున్నారు, తర్వాత వాళ్ళని కోర్టు మొత్తం వాళ్ళు ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసేసారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు యూఆర్ ట్రైంగ్ టు స్వీప్ ఇట్ అండర్ ద కార్పెట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రాబ్లం ఉంది, వీ హ్యావ్ అ ప్రాబ్లం. టెర్రర్ హస్ నో రిలీజన్ అంటారు వీళ్ళు, టెర్రర్ హ్యాస్ అ రిలీజన్. లోకంలో ఉన్న UN డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్స్ లిస్ట్ తీయండి, 99% ఆర్ ఇస్లామిక్. అది ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి, అక్కడ కూడా లేదని కాదు, అక్కడ కూడా ఉంది. వాళ్ళ ఇస్లామిక్ కంట్రీ ఉండి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది టెర్రరిస్ట్, ఇస్లామిక్ టెర్రరిజం. అది అక్కడున్న గవర్నమెంట్ని ఎట్లైనా కూనించో ఎట్లైనా ఓడించాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. మయన్మార్ వైపు వస్తే కొన్ని బుద్ధిస్ట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ. కానీ అన్ని లిస్టులో మీరు చూడండి, ఇస్లామిక్ లిస్ట్ కన్నా ఈ బుద్ధిస్ట్ కొన్ని కొంతమంది క్రిస్టియన్ గ్రూప్స్ కూడా ఉన్నారు. ఇది మొత్తం చూస్తే ఒక్క హిందూ గ్రూప్ కూడా మీకు కనిపించారు టెర్రరిస్ట్ లిస్ట్. వీఆర్ ద మోస్ట్ పెసిఫిస్ట్ నేషన్. కొట్రా వచ్చి నన్ను కొట్టు, ఆ బయలు ముజే మారంటారు హిందీలో. వచ్చండి, నో ప్రాబ్లం, మేము హిందువులు కదా. ఆమీర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పాడు 3 Idiots లో, అందరు నవ్వుకున్నాం. యు డూ దట్ విత్ అనదర్ రిలీజన్, ఆమీర్ ఖాన్ తల ఉండదు. ఇది ప్రాబ్లం. మనం ఏంటంటే మన దేవుళ్ళు ఎట్లా అన్నమాట, మన దగ్గర విలన్స్ ఉన్నారు, హీరోస్. మహాభారత తీస్తే మీద అన్ని కలర్లు కనిపిస్తుంది దాంట్లో దేవుడు ఉన్నాడు, దాంట్లో హీరోస్ ఉన్నారు, దాంట్లో విలన్స్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, కౌరవులు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు అని చెప్పి మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఉన్నారు దాంట్లో.
మన వీఆర్ లైక్ దాట్. మనకు చెప్తారు కదా 33,000 మన అంత 33 లక్షలు అవుతాయి దేవుళ్ళు ఉన్నారు. కరెక్ట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ అండి. దానికి ఒక్కొక్కటి ఒక రీజన్ ఉంటుంది మనం. కానీ వీఆర్ ప్రిజర్వ్డ్ దట్ సివిలైజేషన్. ఇప్పుడు సమ్మక్క సార్లక తీసుకుని అక్కడ తీసుకున్నప్పుడు ఎన్నో జనరేషన్స్ నుంచి జరుగుతున్న ఒక ట్రైబల్ ఫెస్టివల్ ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా కొంచెం చాలా పెరిగింది ముందు. సో అట్లాంటి దాంట్లో రిలీజియన్ అనేది వీఆర్ నెవర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన ఎప్పుడు మనం హిందూ అని చెప్పుకొని ఒక దండ వేసుకునో లేకుంటే షాల్ వేసుకొని ఎప్పుడు తిరగారు. కానీ ఒక ముస్లిం 90% ఆఫ్ ద టైం టోపీ వేసుకుంటారు, గడ్డం పెట్టుకుంటారు, బికాస్ దే వాంట్ బి డిఫరెంట్. హిందూని మీరు ఎప్పుడు అట్లా చూడరు, టీకా పెట్టుకొని టోపీ వేసుకొని షాల్ వేసుకొని ఎప్పుడు వెళ్ళరు. మన పిల్లలు హిజాబ్ లాగా మన వాళ్ళు కూడా నేను రేపటి నుంచి స్కూల్లో నేను కూడా టీకా పెట్టుకొని పోతాను అంటే చెప్తారా? అలౌ చేస్తారు? చేయరు. వి ఫాలో ద రూల్స్ ఆఫ్ ద స్కూల్. వాళ్ళ స్కూల్ రూల్స్. లేకుంటే రేపటి నుంచి రాజస్థాన్ వైపు అక్కడ ఇది వేసుకుంటారు, గుంగట్ వేసుకుంటారు. మేము కూడా రేపటి నుంచి గుంగట్ వేసుకొని స్కూల్కి వస్తాను అమ్మాయిలు చెప్తే అలౌ చేస్తారు? చేయరు. సో ఈచ్ రిలీజన్ వాళ్ళ పాజిటివ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హిందూస్ ఆర్ బీయింగ్ అపాలజెటిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మేము హిందువులు ఏం చేయాలి, మేము హిందువులు మా మీద ఏమైనా మీరు చేసుకోండి. ఎందుకంటే హిందూ దేశంలో హిందూని నేను అని తల వంచుకుని మనకేమి మీరు ఇదే టైంలో అదే ఏం లేదు, ఇక్కడ మనకి స్వతంత్రం లేదు అన్నట్టుగా అలా ఉండడం అన్నది చాలా దయనీయ స్థితి. ఇది మీరు యుఎస్కి వెళ్ళండి, క్యాథలిక్ కంట్రీ, చాలా క్లియర్. మన జేడీ వాన్స్ చెప్పారు చూడండి, మా వారిని కూడా కన్వర్ట్ చేసిస్తాను నేను. దాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్. హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి రక్షణ ఉండదు, హిందువులకి రక్షణ ఉండదు, హిందూ చట్టాలు కూడా వాళ్ళకి ఫేవర్ గా ఉండడం. ఇది మార్చుకోవచ్చు కదా మనం చట్టాలను, రాజ్యాంగంలో కొన్ని చట్టంగా మొత్తం చట్టం మార్చక్కర్లేదు. ఉన్న చట్టాలు చూసుకుంటే చాలు. నేను చెప్తున్నాను, మా ఏరియా దగ్గర మా ఇంటి నుంచి 6 కిలోమీటర్ల దూరం కేరళలో చాలా పెద్ద టెంపుల్ కాల్ కూడల్ మాణిక్యం. ఇట్ ఇస్ ద ఓన్లీ టెంపుల్, ఒకటే టెంపుల్ భారతదేశంలో పెద్ద టెంపుల్స్ లో. లార్డ్ భరతకి అక్కడ విష్ణు అవతారంలో భరత. ఆ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే దాని లోపల ఇంకొక దేవుడు లేరు, గణపతి లేరు, ఎవరు లేరు. పెట్టడానికి ట్రై చేస్తే ఇరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు చాలా ఓల్డ్ టెంపుల్ ఇట్ ఇస్. వాళ్ళకు ఒక టైంలో 75,000 హెక్టర్ల ల్యాండ్ ఉండే. 75,000 హెక్టర్ల ల్యాండ్. ఎందుకంటే గుడికి ల్యాండ్ ఎందుకు ఇస్తున్నారు అప్పుడున్న రాజులు అంటే దాని మీద వచ్చే ఆదాయంతో గుడి బతుకుతారు. గుడిలో పూజారికి ఉన్న ఇన్కమ్ కానివ్వండి, అక్కడ పూజలు చేయాలి, అన్ని ఇన్కమ్ నుంచి వస్తుంది. అది లీజ్లో ఇస్తారో దాని నుంచి వచ్చే పండు అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటారు ఏదైనా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 50 ఎకర్లు కూడా లేవు, మొత్తం కొట్టేశారు. ఇక్కడ కూడా అంతే కదా, తెలంగాణలో కూడా ఎండోమెంట్స్ బోర్డ్ అని కూర్చుంటారు. ప్రతి ఎండోమెంట్ బోర్డు కమిషనర్ ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు దాకా బతుకున్న వాళ్ళందరినీ పట్టుకొని అడగాలి, మా దగ్గర ఉన్న భూమి మీరు ఎక్కడ తీసుకెళ్లారు? మా దేవుడు భూమి ఇది, ఎవరో దానం ఇచ్చే ఎప్పుడో టైంలో రాజులో మహారాజులు ఇచ్చిన భూమి ఇది, మీరు ఎక్కడ తీసుకెళ్లారు దీన్ని? మీరు ఎవరు అమ్ముకోమన్నారు? మీకెవరు లీజ్ ఇవ్వమన్నారు? ఇది హూ గేవ్ యు ద అథారిటీ? ఇది అడగట్లేదు. మన కల్చర్ని మనం మెయింటైన్ చేసుకుంటలేరు. ఒక హిందూ అమ్మాయి అబ్బాయి యంగ్స్టర్స్ని గుడికి రమ్మండి, రారు వాళ్ళు యూజువలీ. అదే టైంలో ఒక క్రిస్టియన్ వాళ్ళు సండే కంపల్సరీగా వెళ్తారు. ముస్లిం వాళ్ళు, ఇస్లామిక్ వాళ్ళు ఫ్రైడే రోజు ప్రేయర్ చేయకుండా ఉండరు. అది కాకుండా వాళ్ళు 5 times డైలీ చేస్తారు. కానీ ఫ్రైడే అయితే 100% ఏముంటే కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. మనం అపాలజెటిక్. అరే ఉంటే దేవుడు ఉన్నాడు కదా అక్కడ, నో ప్రాబ్లం, నేను వెళ్తే కానీ లేకుండా దేవుడు అక్కడ ఉంటాడు, అదే కొట్టు. కానీ కొత్తగా కాన్సెప్ట్ చూస్తున్నాం మనం, మీరు చూసుంటారు, అది ఇస్కాన్కి వెళ్తే కూడా కనిపిస్తుంది. యంగ్స్టర్స్ చాలా మంది వస్తారు అక్కడికి, చాలా మంది వస్తారు, డాన్స్ చేస్తారు, మ్యూజిక్ పెడతారు, అన్ని రిలీజియస్ బేస్డ్. భజన్ క్లబ్బింగ్ అని చెప్పి ఒక కొత్త వీడియో వచ్చింది మొన్న. అంటే యంగ్స్టర్స్, చాలా మంది యంగ్స్టర్స్, హిందూ యంగ్స్టర్స్ పెద్ద ఆడిటోరియం తీసుకొని ఈ రాక్ షో లాగానే భజన్స్ చేస్తున్నారు. భజన్ క్లబ్బింగ్. ఆలోచించండి, ఇదే సచ్ అ బిగ్ థింగ్. దానికోసం ఎప్పుడు చెప్తుంటాను నేను, శ్రీ రవిశంకర్, సద్గురు జగ్గి వాసుదేవ్, ఇస్కాన్, వీళ్ళందరూ హిందూ యంగ్స్టర్స్ని మళ్ళీ రిలీజన్లో తీసుకొస్తున్నారు. మీరు చూడండి, మీరు ఇషా యోగాకి వెళ్ళండి కోయంబత్తూర్, నేను సంవత్సరం ముందు వెళ్ళాను, దానికన్నా ముందు రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. యూ విల్ సీ ఓన్లీ యంగ్స్టర్స్. 50 to 60%, 60 నుంచి 70% కూడా పెట్టుకోవచ్చు, యారు యంగ్స్టర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.